रक्षका ओ इम्मानुएल प्रभु ओ बरावरुड़ा निन्नुने सत्यम तपारुणी रक्षको स्तुतिंचुनी नावेदी सूर्युड़ा नावे देव पुत्रुड़ा निन्नुना कवल्लानु लोकासंद्रमायेनु मुनिवासुలందరూ మృత్యు భీతి కెందరు జీవుడమువారని ఆత్మశుద్ధి కలుగును భూతపాతపారుడి రక్షకును స్తుతించుడి నీవే నాకు ఆశయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశయా దుర్గము ఎవ్వరు లేరు నాకు విలలో ఎవ్వరు లేరు నాకు విలలో ఆదరణు నీవేగా ఆనందము నీవేగా ఆదరణు నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశయా దుర్గము దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో తెచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశయా దుర్గము పాలైన నిత్యన బంధన నీతో చేసిన దానిలకు నిందుల పాలైన నిత్యను బంధన నీతో చేసిన దానిలకు సింహాసనం వేకినావు సింహాల నోరులో సింహాసనం వేకినావు సింహాల నోరులో మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశయా దుర్గము ఎవ్వరు లేరు నాకు విలలో ఎవ్వరు లేరు నాకు విలలో ఆదరణు నీవేగా
నాకు నీతి కిరీటము తక్షణముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశయ దుర్గము హల్లెలూయా యుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడి తీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా
చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. ప్రైజ్ ద లార్డ్. చిన్ని మేడం గారు, Yes. చిన్నారి సారు గారు, చెప్పండి. యేసుని నమ్మిన వారు నిత్య జీవం పొందుతారు. ఈజ్ ఇట్? చిన్ని మేడం గారు, Yes. చిన్నారి సారు గారు, Yes, please. యేసుని నమ్మిన వారు నిత్య జీవం పొందుతారు. దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆహా. ఆయనే తన రక్తము మనకై కార్చారు. దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే తన రక్తము మనకై కార్చారు. ఈ సత్యం అంగీకరించిన పిల్లలందరూ దేవుని పిల్లలనే గుర్తింపును పొందుతారు. ఈ సత్యం అంగీకరించిన పిల్లలందరూ దేవుని పిల్లలనే గుర్తింపును పొందుతారు. ఓ మేడం గారు, చెప్పండి. ఓ సారు గారు, చిన్ని మేడం గారు, చిన్నారి సారు గారు, Yes, please. యేసుని నమ్మిన వారు నిత్య జీవం పొందుతారు. దేవుడే తన దేహాన్ని ఆహారంగా ఇచ్చారు. అవునా? ఆయనే తన రక్తాన్ని నిబంధనగా ఉంచారు. అలాగా? దేవుడే తన దేహాన్ని ఆహారంగా ఇచ్చారు. ఆయనే తన రక్తాన్ని నిబంధనగా ఉంచారు. ఈ సత్యమును గ్రహించిన పిల్లలందరూ దేవుని కోసం ఉన్నతంగా ఎదుగుతారు. ఈ సత్యమును గ్రహించిన పిల్లలందరూ దేవుని కోసం ఉన్నతంగా ఎదుగుతారు. ఓ మేడం గారు, Yes, please. ఓ సారు గారు, Tell me. చిన్ని మేడం గారు, Yes. చిన్నారి సారు గారు, యేసుని నమ్మిన వారు నిత్య జీవం పొందుతారు. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. పోయిన వారం ఇదే రోజు పాపకి ఫీవర్ ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము. అంతకుముందు నుంచే పాపకు ఫుల్ జ్వరం. నేను మామూలుగా ఎంత జ్వరం ఉన్నా సరే భయపడేదాన్ని కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి బాగానే తినేది, ఉండేది, యాక్టివ్గానే ఉండేది. కానీ పోయినసారి మాత్రం వచ్చినప్పుడు జ్వరము అసలు ఏం తినకుండా ఆగిపోయింది, కనీసం తాగలేదు, బాగా సిక్ అయిపోయింది అనమాట. ఇంకా శనివారం టెస్టులు చేయించి ఇమ్మీడియట్గా అడ్మిట్ చేయండి అమ్మా అని చెప్పారు. అడ్మిట్ చేసి సెలైన్ అంతా పెట్టారు. ఇంకో హాస్పిటల్లో ఉన్నప్పుడే అప్పటికే అమ్మ చర్చిలో అక్క వాళ్ళకి చెప్పి ప్రేయర్ చేయించారు. కానీ మళ్ళీ నేను ఆదివారము
మా నాన్న ఉండేసి ఒకసారి మేడం కాల్ చేసి చెప్పు అంటే నేను అక్కకి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. అక్కగారు అన్నగారు చాలా బాగా ప్రార్థనలో పాప గురించి ప్రార్థన చేశారు. దేవుడు చాలా అద్భుతంగా ఉన్న రిపోర్ట్స్ కూడా ఫస్ట్ పాపకి అన్నీ అబ్నార్మల్గా వచ్చాయి. మళ్ళీ ఆ టెస్టులు రిపీట్ చేయించేదాకా హాస్పిటల్లోనే ఉంటానని చెప్పి సార్ వాళ్ళకి చెప్పేసి మళ్ళీ టెస్టులు రిపీట్ చేయడం జరిగింది. మళ్ళీ టెస్టులు నార్మల్ వచ్చాక ఇంటికి తీసుకొచ్చేసాను. కానీ దేవుడు పాపకంతా ఎక్కువ సీరియస్ కానివ్వకుండా క్షేమంగా ఇంటికి పంపించి మళ్ళీ పాపకి అడ్మిషన్ మళ్ళీ అంటే సార్ 2 days ఆగి మళ్ళీ వచ్చి అడ్మిషన్ అవ్వాలని చెప్పారు. అంటే ఒకళ్ళు తినకపోతే, కానీ దేవుడు అలా ఏం జరగనీయకుండా పాపకి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడికే చెల్లును గాక. ఆమేన్. మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పాటలతో ఆరాధనలో ఆయన్ని మనము మహిమపరిచాము. కొద్దిసేపు దేవుని మాటలు మనము విందాము. ఆయన మనతో ఈరోజు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో మనం అందరం శ్రద్ధతో కొద్దిసేపు ఆయన మాటలు విని మనల్ని మనము సరిచేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన్ని మనం చదువుకున్నాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుగా విని ఉన్నాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రేమగల తండ్రి, ఈ జీవగల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములయ్యా. అయ్యా, ఈ 2024 సంవత్సరంలో 11 మాసాలు నా తండ్రి ప్రభా నైనా మీరు రెక్కల చాటును మమ్మల్ని దాచారు ప్రభా. నీ కొందనాలు తండ్రి ప్రభా. అయ్యా, మా కష్టాలు నష్టాలు ఇరుకుల్లో ఇబ్బందులు అనారోగ్యాల్లో అయ్యా సమస్తంలో మీరు మాకు తోడుగా ఉండి మా వెన్నంటే నడిపించినందుకు నీ కొందనాలు తండ్రి. అయ్యా, ఇప్పుడు నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సిలువ చాటును మరుగుపరచండి. ఏమైతే మీరు మాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారో అయ్యా ఆ మాటలు మేము తండ్రి ప్రభా విని వాటి ప్రకారము అయ్యా మేము గ్రహించుకుంటూ ముందుకెళ్ళే భాగ్యం దయచేయమని నిలబడి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా మీరే నా నోటికి మాటలు అందించిన తండ్రి ప్రభా నన్ను మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థించాడు ఈ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. క్రిస్మస్ అంటేనే మనకు సంతోషం. డిసెంబర్ మాసం అంటేనే మనకు చాలా ఆనందం వచ్చేస్తుంది. అయితే దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సిన అవసరత ఎందుకు వచ్చింది? కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించాల్సిన అవసరం ఏంటి? అత్యున్నత సింహాసనం పైన మహిమలో నివసించే దేవుడు ఆ మహిమని విడిచి దీన శరీరాన్ని ధరించి దాసుడిగా మన మధ్య నివసించాడు. అందుకు గల కారణాలు ఈరోజు మనము ధ్యానించుకుందాము. ఈ వాక్యం కొంచెం అంటే క్రిస్మస్ దినాలు క్రిస్మస్ వాక్యాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కొంచెం దేవుని వాక్యం మనం విని దాన్ని గ్రహిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే ఇది యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ శ్రమల ప్రవచనం. క్రిస్మస్ దినాల్లో ఈ సిలువ మరణం గురించి ఏంటని అనుకోవద్దు, కానీ దేవుని మాటలు మనము గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను తన తల్లిదండ్రులు ఏదో అతన్ని మందలించారని ఒక సూసైడ్ నోట్ రాసేసి నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నన్ను ఎవరు వెతకద్దు అని ఆ పేపరు వాళ్ళకి కనిపించేట్టు పెట్టేసి బండేసుకొని వెళ్ళిపోతాడంట ఇంట్లో నుంచి. అయితే అతను వెళ్తూ ఉంటే అతను ముందు వెళ్తున్న వాహనం వెనక ఒక వాక్యం రాస్తుందంట. ఏమనంటే యేసు ప్రభు మన పాపాల కొరకు మన పాపాల నిమిత్తమైన చనిపోయాడు అని రాసిన వాక్యాన్ని అతను చదువుతూ ఆ బండిని వెంబడిస్తూ ఈయనెవరు నా కోసం చనిపోవడానికి, నేనే చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నేనే మరణం కోరుకుంటూ వెళ్తుంటే ఈయనెవరు నా కోసం చనిపోయాడు, అసలు ఈయన చనిపోవాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటూ ఒక
కొంచెం తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. ఎటు చనిపోతున్నాను కదా, ఈ మర్మం ఏంటో తెలుసుకుందామని చెప్పేసి ఆ వెహికల్ని వెంబడిస్తూ అది ఎక్కడికి వెళ్ళిందో అక్కడ ఇతను కూడా ఆగాడు. అది ఒక దేవుని మందిరము. ఆ మందిరంలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు, దైవ వర్తమానం విన్నాడు. ఇంక చచ్చిపోవాలని అనుకోవాలి. ఎందుకు? ప్రభువే మన కొరకు చనిపోయాడు. ఇక నేను చచ్చిపోను, చచ్చిపోయినంత వరకు ఆయన కొరకు నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళందరూ కలవరపడిపోతూ ఉంటారు, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడని. కానీ దేవుని మాట మనల్ని నిలబెట్టేది. ఎవరు కూడా నేను చచ్చిపోతానంటే చచ్చిపో అంటారు కదా. ఈ లోకంలో ఎవరు కూడా బతిలాడే స్థితి ఈ రోజుల్లో లేదు. కానీ దేవుని మాటలు మనల్ని బ్రతికించేవి, మనల్ని నిలబెట్టేది. ఆయన ప్రేమ మనల్ని ఎప్పుడు కాపాడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషాన్ని గుట్టి నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. మనం గమనిస్తే శిక్ష అంటే పనిష్మెంట్, మన శిక్షను, మనకు రావాల్సిన శిక్ష, మనకు పడాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. ఇప్పుడు పిల్లలు ఏదన్నా పొరపాటు చేస్తే తండ్రి కొట్టాలనుకుని చెయ్యెత్తాడనుకోండి, తల్లి అడ్డం పోతుంది కదా. కొన్నిసార్లు ఆమెకు కూడా దెబ్బలు పడతాయి. అలాగ దేవుడు మన శిక్షని, మన దోషాన్ని ఆయన అడ్డుగా వెళ్ళి ఈ దోషము నా పైన వేసుకుంటాను, ఈ బిడ్డని కాపాడయ్యా అని మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనము గమనించవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కయీన్ని మనం గమనిస్తే మొదటి నరహంతకుడుగా మనము దైవ గ్రంథంలో మనము తెలుసు మనకి. కయీన్ ఎవరు? ఆదాము యొక్క పెద్ద కుమారుడు. ఈ కయీను మంచి మనసుతో దేవునికి అర్పించలా, మంచి హృదయంతో అర్పించలా. దేవుడు చూస్తున్నాడు, ఆయనకి శ్రేష్టమైనది ఇవ్వాలి అన్న హృదయంతో కయీను అర్పించలే, ఏదో ఒకటి తెద్దామని తెచ్చాడు. అయితే హేబేలు హృదయపూర్వకంగా శ్రేష్టమైనవి, తన మందలో శ్రేష్టమైనవి, బలమైనవి దేవునికి తీసుకొచ్చాడు. అందుకు దేవుడు హేబేల్ని అంగీకరించినందున కయీను కోపము హేబేలు మీద రగులుకుంది. ఎలాగైనా చంపాలనుకున్నాడు. మొదట కోపం వచ్చింది. ఆ కోపము పగయి, ద్వేషమయ్యి తన సొంత తమ్ముడిని చంపేశాడు. ఏమీ తెలియనట్లుగా ఉన్నాడు. అయితే ప్రభువు అడిగాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడా? దేవుడికి తెలీదా ఆయన తమ్ముడు ఎక్కడున్నాడో? తెలుసు. కానీ కయీను ఏం చెప్తాడు అన్న సమాధానం కోసం దేవుడు అడుగుతుంది, నీ తమ్ముడు ఎక్కడ అంటే, కయీనంత దేవునితో నేనేమైనా కావాలి వాడిన నా తమ్ముడికి అంటే ఎంత గర్వమైన సమాధానం కదా. కొంచెం కూడా తగ్గింపు లేదు కయీన్లో. నేనేమైనా కావాలి వాడినా అన్నప్పుడు దేవుడు ఒక శిక్షని కయీని మీద వేశాడు. కయీన్ అంటున్నాడు, ఈ దోష శిక్ష నేను భరించలేను అని చెప్తున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే దేవుడు మనకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్న వారే. అయితే ఒక అవకాశం దేవుడు ఇస్తాడు ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడడానికి. మన పాపాల నిమిత్తం, మనం చేసిన తప్పు పనుల నిమిత్తం అయితేనేమి, తప్పు ఆలోచన నిమిత్తం అయితేనేమి, ఏ దాని కొరకైనా ఒక దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తాడు. ఆ అవకాశాన్ని కయీను పోగొట్టుకున్నాడు. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నా కోపంలో నా తమ్ముడిని చంపేస్తానని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాపడలా. ఆదాము కూడా అంతే కదా. ఈ పండు ఎందుకు తిన్నావు అంటే అవ్విచ్చింది అన్నాడు, కానీ నన్ను క్షమించు ప్రభువా, నీ మాట నేను వినలేదు, నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల పైన పడలేదు ఆదాము. కయీను కూడా అంతే. ఆయన బతులను ఆడుకోవాలా, ఒక కేర్లెస్గా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి శిక్షను కయీను పొందుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధలు తట్టుకోలేక కొన్నిసార్లు మనము ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోతుంటాం. ఈ కష్టాలు పోతే అప్పుడు నేను దేవుని సన్నిధికి వస్తా, ఈ అనారోగ్యం పోతే నేను దేవుని సన్నిధికి వస్తా, నా కొడుకు మారితే నేను ఆయన సన్నిధికి వస్తా, ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తాను అనుకుంటామే. కానీ ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నా శ్రమ ఇది, నా కష్టం ఇది, దీని నుంచి నన్ను విడిపించు, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. అయితే అపవాదం ఏం చేస్తాడంటే, దేవుడు నీకేం చేశాడు, అన్నీ నష్టాలే చేశాడు అని చూపిస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మీద
మన భారం వేసి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రాయశ్చిత్తాన్ని ఆయన దేవుడు ఇస్తాడు. అయితే తోరా అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశం కాండం వరకు ఉన్న ఆ పంచఖండాల్ని తోరా అని పిలుస్తారు. ఈ తోరాలో 60 సార్లు శిక్ష అనే పదం ఉందంట. అయితే ఈ దినాన్ని మనం గ్రహిద్దాము, శిక్షకు ఎవరు పాత్రులు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాము. శిక్షకు ఎవరు పాత్రులో ఇక్కడ మనము గమనించవచ్చు. 13వ సామెతలు 13వ వచనము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆజ్ఞను తిరస్కరించేవానికి ఏమొస్తుందంట? శిక్ష వస్తుంది. ఆదాముకు దేవుడు ఒక మంచి ఏదైనా తోటనిచ్చి ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడే అవకాశాన్ని ఆదాముకి హవ్వలకి దేవుడు కల్పించాడు. అయితే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ పండు నువ్వు తినకూడదు, ఈ తోటలో దేన్నైనా తినచ్చు కానీ ఆ పండు నువ్వు తినకూడదు అన్నప్పుడు మనం కూడా అంతే కదా, ఏదైనా పని చేయొద్దంటే అదే పని చేయాలని అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా అది తినద్దు అని తల్లిదండ్రులు చెప్తే అదే తినాలని అనుకుంటారు. అయితే తిన్నాడు ఆదాము. తినిన తర్వాత శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏ శాపము? నీవు మన్ను గనక తిరిగి మన్నై పోతావు. ఏదేని తోట నుంచి గెంటివేయబడ్డాడు. ప్రభావ మహిమల్లో ఉండాల్సిన ఆదాము హవ్వలు ఆ ప్రదేశం నుంచి గెంటివేయబడ్డారు. ఆ పండేం లేకపోతే దేవుడికి మానవుడు విధేయత చూపేవాడు కదా, ఆ పండు ఎందుకు పెట్టాలి అని మనం అనుకుంటాం చాలాసార్లు. ఆయన దేవుడు కదా, క్షమించవచ్చు కదా, ఆ పండు ఎందుకు ఉంచాలి, తినొద్దని ఎందుకు చెప్పాలా అన్న మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ పిల్లలకు కూడా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ విధేయత మనకు తెలుస్తుంది. ఇది తినద్దు అని చెప్పామనుకోండి, తింటే వాళ్ళ అవిధేయులు, వాళ్ళ స్వభావం ఏంటో మనకి తెలుస్తుంది కదా. అలాగే ఇక్కడ ఆదాము కూడా తన అవిధేయతని చాటి చెప్పుకున్నాడు ఆ పండు తినడం వల్ల. ఆజ్ఞని తిరస్కరించాడు కనుక ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఒక మనుషుని ద్వారా మరణము అనే శిక్షని ఈ ప్రపంచమంతా పొందుకుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆదాము పండు తిన్నాడు, మరణం తెచ్చాడు, శిక్ష తెచ్చాడు అనుకుంటాం, కానీ దేవుడు మనకు కూడా 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటది? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె అన్నది ప్రధానమైన ఆజ్ఞ. 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలే అన్నది. అయితే ఈ ఆజ్ఞలు కూడా మనము పాటించాల్సిన వారమే ఉన్నాం. పాటించకపోతే ఆజ్ఞను తిరస్కరించే వాని మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తున్నట్టుగా మన మీద కూడా మనము శిక్ష తెచ్చుకుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశం మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోతా ఉన్నాడు కనానుకు వెళ్ళడానికి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసారు కనాను దగ్గరలో. అయితే యెరికో పట్టణము అడ్డొచ్చింది. యెరికో పట్టణం అడ్డొచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, యెరికోలో ఉన్న సొత్తు ఎవ్వరు కూడా తీసుకోవద్దు, దాన్ని తాకడానికి వీల్లేదు అని దేవుడు చెప్పినప్పుడు ఆకాను అనే వ్యక్తి ఏమనుకున్నా అంటే, ఇంతమందిని నేను ఒక్కడినే తీసుకుంటే ఏం తెలుస్తుందిలే అని చెప్పి ఒక మంచి షీనారు పై వస్త్రము, బంగారు కమ్మి, కొంత వెండిని తీసుకొని దాచుకున్నాడు. యెరికో పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలీయులు హాయి పట్టణం చాలా చిన్న పట్టణం అంట, దాన్ని జయించలేకపోయారు. ఎందుకని? ఏదో దాచుకున్నారు, ఎక్కడో ఆజ్ఞని పాటించాల, ఆజ్ఞని తిరస్కరించారు. శిక్ష వాళ్ళపైకి రావాలి కాబట్టి ఆ హాయి పట్టణాన్ని జయించలేక శిక్షని కొని తెచ్చుకున్నప్పుడు ఆకానొక్కడే కాదు, తన కుటుంబస్తులు, తన పశువులన్నీ ఒక లోయలోకి త్రోయబడి వారందరూ నాశనం అయిపోయినట్టు మనము గమనించవచ్చు. ఆజ్ఞను అతిక్రమించిన వారు శిక్షను పొందుతారు. దేవుడు కొన్ని మనకు ఆజ్ఞలు ఇచ్చాడు, మనం ఎలా జీవించాలో నేర్పించాడు. అయితే దేవుని మాట వింటే మనకేంటంట? ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. వ్యాపారంలో లాభం వస్తే మనకు సంతోషం కదా, దేవుని మాటల వల్ల అంట మనకు లాభం వస్తుందంట. కాబట్టి మనం కూడా ఈ శిక్ష మనం తప్పించుకోవాలంటే ఆజ్ఞలు పాటించేవారుగా మనం ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం గమనిద్దాము, ఎవరి మీద ఈ శిక్ష నిలిచి ఉంటుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము
5వ వచనాన్ని మనము గమనిద్దాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. చాలు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా, కన్ఫర్మ్, ఇంకే డౌటు లేదు. గర్వ హృదయులు, మనం ఆ గర్వం లేదనుకుంటాం, కానీ మనకు అప్పుడప్పుడు మనకి నేనున్నానని చెప్పి అది బయటకు వస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లూసిఫర్ అంటే అపవాది, ఇతను కూడా ఒక ప్రధాన దూత దేవుని దగ్గర. చక్కగా పాటలు పాడేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, చక్కగా దేవుణ్ణి ఆరాధించేవాడు. ఒకానొక సమయంలో దేవుడు కూడా తేజో నక్షత్రమా వేకు చుక్క అని అపవాదిని ఎంతో పొగిడినప్పుడు అపవాది అనుకున్నాడు, ఇంకా దేవునికి నాకు తేడా ఏంటి, మహోన్నతునితో నేను కూడా సమానంగా సింహాసనాన్ని వేసుకుంటాను, ఆయనతో పాటు నేను కూర్చుంటాను అని తన మనసులో అనుకునే ఆ గర్వపు హృదయం వల్ల ఎక్కడికి త్రోసేయబడ్డాడు? పాతాళంలో ఒక మూలకి అపవాది త్రోసివేయబడ్డాడు. ఈ దినాన మనం కూడా ఈ పని నేను తప్ప ఇంకెవరు చెయ్యలేరు, నేను కాబట్టి చేస్తున్నా, నేను కాబట్టి చదువుకున్నా, నేను కాబట్టి ఉద్యోగం సంపాదించుకున్నా, నేను అనే ఒక అహము మనలో ఉంటుంది. ఈ అహం మనలో ఉంటే మనము శిక్షకి పాత్రులము, కాబట్టి ఆ శిక్ష మన పైన నిలిచి ఉంటుందంట. కాబట్టి గర్వహృదయం కాకుండా మనము గమనించుకుంటూ ఉండాలి. దేవుణ్ణి బట్టే మనము అతిశయించాలి. ఎంత ఉన్నతమైన స్థితికి మనం వచ్చినప్పటికీ ఇది కేవలం దేవుని కృప అని చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలి. కానీ నా డబ్బు, నా అందము, నా చదువు వల్ల నేను సంపాదించుకున్నాను, నా జ్ఞానం వల్ల నేను పొందుకున్నానన్న గర్వపు మాటలు మన నోటి నుంచి రాకూడదు. వస్తే ఆ శిక్ష మన పైన నిలిచి ఉంటుందనే దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తాడు. మూడోదిగా మనం గమనిస్తే, మొదటిగా మనం గమనించాము ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష నొందును. రెండోదిగా గర్వపు హృదయాల మీదకి శిక్ష నిలిచి ఉంటుంది. మూడోదిగా మనం గమనిస్తే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. కూట సాక్షి శిక్ష నొందక పోడు. కూట సాక్షి అంటే తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఎవరంట? శిక్షకు పాత్రులు. తప్పుడు సాక్ష్యాలు అంటే చూడండి చూసినట్టుగా, అననిది అన్నట్టుగా, చెయ్యనిది చేసినట్టుగా, పలానా వాళ్ళు పలానా పని చేస్తుంటే నేను చూశానని చెప్తారు. ఒట్టిదే, అబద్ధం. చూడండి చూసినట్టు చెప్తారు. వాళ్ళు అనని మాటలు అన్నట్టుగా చెప్పుకుంటారు, మనసులో క్రియేట్ చేసుకుంటారు, ఇతరులకి ప్రచారం చేస్తారు, వాళ్ళు ఇటన్నారు నీ గురించి అని. వీళ్ళందరూ ఎవరంట? కూట సాక్షులు. వీళ్ళ ఫలితం ఏంటి? శిక్ష నొందక పోరు. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అది మనుషులు విధించే శిక్ష కాదు, కానీ దేవుడే వారికి శిక్షను విధిస్తాడు. మనం గమనించినట్లయితే నాబోతు ద్రాక్ష తోట విషయంలో ఆహాబు మూతి ముడుచుకున్నవాడై, నాబోతు నేను ఇది ఇవ్వను, ఇది నా పిత్రాజితము, ఇది నీకు ఇవ్వను అని చెప్పినందు కారణాన రాజైన ఆహాబు తనకి ఎంతో ఆస్తుంది, కానీ ఆ ద్రాక్ష తోట ఆ పేదవాడు తనకి ఇవ్వలేదని మూతి ముడుచుకొని అన్నం తినకుండా ఉన్నప్పుడు యెజబెల్ వస్తుంది. రాజువైన నువ్వు మూతి ముడుచుకొని ఉన్నావేంటి? రేపు ఉదయము ఈ పాటికి ఆ నాబోతు ద్రాక్ష చోట నీ వశం అవుతుంది అని చెప్పి తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి నాబోతు చెయ్యని పాపానికి, చెయ్యని నేరానికి ఇద్దరు పనికిమాలిన సాక్షుల్ని నియమించుకొని అతన్ని మరణానికి దారితీస్తుంది యెజబెలు. చూసారా ఇక్కడ ఏమైంది? అనని మాట, దేవుని మీద అబద్ధం పలికాడు, దేవుణ్ణి దూషించాడు ఆ నాబోతు అని అతని పైన అబద్ధాలు చెప్పే ఇద్దరిని నియమిస్తుంది యెజబెల్. అయితే దేవుడు వారిని ఇద్దరిని విడిచిపెట్టాల. ఘోరమైన మరణాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా చాలామంది భార్యాభర్తల మధ్య తగువులు పెట్టేవాళ్ళు, భార్యమైన భర్తకి, భర్త పైన భార్యకి చెప్పేవాళ్ళు, తల్లిదండ్రులపైన పిల్లలకి, పిల్లలపైన తల్లిదండ్రులకి కాని మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ రోజుకి ఆ పూట గడిపించుకొని ఆ మాటలు చెప్తే వాళ్ళు ఏదో పెడితే అది తినేసి, వాళ్ళు ఏదో ఇస్తే తీసుకొని
ఆ దినాలు గడిపేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమంట శిక్ష నొందక పోరు. అలాంటి పనులు ఎవ్వరూ చేయకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత మనం గమనిస్తే 4వదిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ధనవంతుడొకటకు ఆతురపడవాడు శిక్ష నొందక పోడు. ధనవంతులు అవ్వకూడదని దేవుడు ఎక్కడ చెప్పలేదు, కానీ ధనవంతులు అవ్వడానికి ఆత్రపడేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? ఉన్నారు ఖచ్చితంగా. బెట్టింగ్లు, రకరకాల బెట్టింగ్లు, ఫోన్లో రకరకాల యాప్లు, రకరకాల ఆటలు. కొంతమంది అయితే మీరు నాకు ₹1,00,000 ఇస్తే నేను మీకు 2 లక్షలు ఇస్తే ఎట్లా ఇస్తారని మనం ఆలోచించాం. అమ్మో 2 లక్షలు వస్తాయంట ₹1,00,000 పెడితే అనుకుంటాం. ఏం ఆలోచించాం. ఆ డబ్బుల కోసం ఆతురత పడేవాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. చెప్తున్నాడు, ధనవంతులగటుకు ఆతురపడవారు శిక్ష నొందక పోడు. డబ్బు సంపాదించాలన్న ఆతృతతో తప్పుడు త్రోవలు వెళ్ళేవారు ఉన్నారు, తప్పుడు మార్గాలు వెతికేవారు ఉన్నారు, తప్పుడు పనులు చేసేవారు ఉన్నారు, విచిత్రమైన గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, సమస్తాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకోసం? డబ్బు కోసం. అయితే డబ్బు సంపాదించిన తప్పు కాదు, కానీ నీ కష్టార్జితాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా దీవిస్తాడు. కష్టపడి సంపాదించుకున్నది ఎప్పటికీ మనకి దీవెనకరంగానే ఉంటుంది, అది కొద్దిగా కానీ. 100 కోట్లు ఉన్నవాడికంటే ఉన్నదాంతో తృప్తి పడేవాడే ధనవంతుడు కాదంటారా? 100 కోట్లు ఉంటే అతనికి నిద్ర పట్టదు. ఇది ఎలా చేయాలి, ఎలా దాచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలనే దానిపైనే మనసు ఉంటుంది, కానీ ప్రశాంతంగా నిద్ర వాడికి ఉండదు. కాబట్టి ధనవంతులు అవడానికి కూడా మనము ఆతుర పడకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఫోన్లోకి ఒక లింక్ రాగా వస్తుంది, అది కొట్టగానే మన అకౌంట్లో డబ్బులు పోతున్నాయి కదా. చాలా ఈజీగా ఈ సైబర్ క్రైమ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి గమనించుకోండి, ఏమంటే వస్తే మీకు డబ్బులు వచ్చాయి అని మెసేజ్లు కానీ ఇంకేదైనా లింక్ కానీ వస్తే అవి టక్కన కొట్టేయద్దు. జ్ఞానం కలిగి ఆలోచన కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా కొన్ని వచనాలు మనం గమనిస్తే 1 తిమోతికి రాసిన పత్రిక, తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 6వ పద 1 తిమోతి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చదవండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులకు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివ మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చాలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం కావాలని ఆశ, కానీ ఆ తర్వాత ఏమొస్తాయంట? సమస్తమైన కీడులు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగి, సంతోషం కలిగి, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ మనము ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీకి రాసిన పత్రిక మనం గమనిస్తే, హెబ్రీకి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి గమనించుకుందాము. 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మరొక చోటు ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ధనం కావాలని నువ్వు పరిగిస్తే అంట అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్దంట. అలాంటి ధనం కోసం మనము పరిగెత్తద్దు. ధనం కన్నా ముఖ్యమైనది దేవుని వాక్యం. ఆయన వాక్యం కొరకు మనము ఈ లోకంలో పరిగెత్తాల. దేవుని కొరకు మనం పరిగెత్తితే, ఆయన వెతికితే అంతకన్నా మించింది ఈ లోకంలో ఏది కూడా లేదు. వెండి బంగారాల కన్నా మిన్న అయినదంట. కాబట్టి ఈ శిక్షలన్నీ మన పైన ఉన్నాయి. మొదటిగా ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష నొందకపోడు. రెండవదిగా గర్వహృదయుల మీద శిక్ష నిలిచి ఉంటుంది. మూడవదిగా కూట సాక్షి శిక్ష నొందకపోడు. నాలుగవది
ధనవంతులగుటకు అపేక్షించేవారు శిక్షకు పాత్రులు. ఈ శిక్షలన్నీ మన పైన నిలిచి ఉన్నాయి. మన స్థితి అది, మన హృదయ స్థితి అది. అయితే ఈ స్థితి నుంచి మనల్ని విడిపించేవాడు ఎవ్వడు కూడా ఈ లోకంలో లేరు. అందుకని దేవుడు మనం ఆయన వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఆయనే తన అత్యున్నతమైన సింహాసనాన్ని, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ శిక్ష తనపైన వేసుకోవడానికి ఈ లోకానికి వచ్చి ఎంతో దీనుడిగా మన కొరకు మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడైన దేవుడు. ఎవరన్నా తన స్థితి దిగి వస్తారండి? రారు. ఒక కుర్చీలో కూర్చున్న వ్యక్తిని ఇట్లేసి ఆ పక్కన కూర్చోండి అంటేనే భలే కోపం వచ్చేస్తుంది కదా, హృదయంలో నొచ్చుకుంటారు. ఇది నేను కూర్చున్నాం కదా, మనమేం ఆ సీట్ కొనుక్కోవాలి, అయినప్పటికీ ఇది నాది అన్న ఫీలింగ్. కానీ దేవాది దేవుడు పశువుల పాకలో పుట్టడానికి కూడా ఆయన ఆలోచించాలి. ఆయన ఒక రాజులకి రాజు అయిన దేవుడు రాజగృహంలో పుట్టలేదు. వాళ్ళు అంటారు కదా, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి హేరోదు రాజుకి అడుగుతారు. వాళ్ళు అనుకున్నారు ఒక రాజగృహంలో ఉంటాడేమో యూదులకు రాజుగా పుట్టినవాడని. కానీ ఆయన దీనాది దీనంగా ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఈ క్రిస్మస్ మనకేం నేర్పిస్తుందంటే దేవుడు మన శిక్షను తన పైన వేసుకోవడానికి వచ్చాడు కనుక ఈ శిక్షకు మనము పాత్రగా ఉంటారా? ఇంకా దేవుని పైన వేస్తారా? మన పైన ఉంచుకుంటారా ఆ శిక్ష? మన శిక్ష, మన పాపాలు, మన శాపాలు, మనం చేసిన సమస్తం ఆయన పైన వేస్తే ఆయన వాటిని భరించి మనకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనకు బదులుగా మరణించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ భర్త మరణిస్తాడా? మీ కుటుంబస్తులు మరణిస్తారా? నీకు బదులు నేను చచ్చిపోతాను అంటారా? ఒకవేళ అనేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆ సమయానికి ఎవరు ముందుకు రారు. కానీ మన దేవుడు మనకు బదులుగా ఆయన శిక్ష భరించాడు. మన దోష శిక్షకు ఆయన శిక్ష పొందాడు. మన మరణ శిక్షకు ఆయన శిక్ష పొందాడు. పాపానికి ఆయన శిక్ష పొందాడు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం మనము గమనిద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. ఇది ఆయన పాపం కాదు, మనందరి పాపం. సర్వ మానవాళి పాపానికి శిక్ష ఆయన శరీరంలో ఆయన భరించాడు. కాబట్టి ఈ శిక్షకు మనం ఇక పాత్రలము కాకూడదు. రోమా 8:1 ఉంటుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ మాట చదువుకొని మనం చాలా సంతోషిస్తాం, కానీ దేవుడు అంటాడు ఆయనలో ఉంటే మనకు శిక్ష లేదు. ఆయనలో ఉన్నామని చెప్పుకుంటూ ఉంటే శిక్ష మన పైకి వస్తుంది. కాబట్టి మన శిక్ష, మన దోష శిక్ష, మన గర్వ హృదయంతో తెచ్చుకున్న శిక్ష, మన మాటలతో తెచ్చుకున్న శిక్ష, ఇవంతా భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యము శరీరధారి వచ్చింది. వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు, ఈ లోకంలో జన్మించాడు, శిలువ మరణం పొందాడు, మరలా మన కొరకు రానయ్యాడు. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాము. సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలంటే ఈ పాప భారాన్ని మన పైన మనము ఉంచుకోవద్దు. ఇలాగే క్రిస్మస్ని ఆరాధిస్తే, క్రిస్మస్లో దేవుణ్ణి మనం ఆరాధిస్తే అది నిజమైన క్రిస్మస్ కాదు. కాబట్టి వాక్యమైన దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధిద్దాము. ఏమైనా మన లోటుపాట్లు ఉంటే అవి దేవునితో మనం చెప్పుకొని ఆయన దగ్గర నుంచి మనం దీవెన పొందుకుందాం. శిక్షకు మనము దూరంగా వద్దాం. మన శిక్ష ఆయన భరించడానికి వచ్చాడు, ఆల్రెడీ భరించాడు, ఇంకను భరిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం అదే శిక్షా విధిలో ఉండొద్దు. దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాము. ప్రభు బలం మన ముందు ఉంది. ఆయన సన్నిధిలో మనం వచ్చినాం కనుక వాక్యమైన దేవుడు, అయ్యా నువ్వు మా కొరకు ప్రతి పాపాన్ని భరించావయ్యా, ప్రతి శాపాన్ని మోసావయ్యా అని ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ, ఇదేదో మామూలుగా ప్రతి వారము ప్రతి నెల మామూలుగా చేసేది కాదు, కానీ ఆయన శిలువ మరణాన్ని, ఆయన ప్రేమని, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ
నీకు వందనాలయ్యా, నా కొరకు వచ్చావు, నా శిక్షను భరించావయ్యా అని ఆ ప్రభు బల్ల మనము కూడా పాల్గొందాము, అందరం ప్రార్థించుకుందాము.